మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు POW అధ్యక్షురాలు సంధ్య గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు చిన్న చిన్న కారణాలకే, ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మాత్రం చనిపోవాలా? చూసుకుంటే హబ్సిగూడలో ఒక ఫ్యామిలీ, ఆయన లెక్చరర్, ఉన్నత చదువులు చదువుకున్న ఆయనే, మరి ఇద్దరు పిల్లల్ని చంపేసి కన్ఫర్మ్ చేసి తర్వాత వాళ్ళిద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారు. అంటే కన్నందుకు పిల్లల్ని ఎందుకు బలి చేస్తున్నారు? అసలు అంటే సూసైడ్ చేసుకోవడం అనేది అంత ఈజీ అయిపోయిందంటారా? ఎవరి సూసైడ్ అయినా బాధాకరం. ఎంతో ఘర్షణ పడితే తప్ప ఆ నిర్ణయం తీసుకోరు. అది ఎవరి సూసైడ్ అయినా వాటిని కూడా చాలామంది చాలా జడ్జిమెంటల్గా ఉంటున్నారు. ఇటీవల ఒక అమ్మాయి ఒక సెలబ్రిటీ ఓవర్డోస్తో స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే దాని మీద కూడా చాలా చెత్త మాట్లాడారు. అది కూడా చాలా దారుణం. అట్లాగే ఇప్పుడు ఈ కుటుంబం అట్లా చనిపోవడమే చాలా బాధాకరం. సరే, దాన్ని కనుక మనం విశ్లేషించుకుంటే వాళ్ళ ఘర్షణని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ఎంపథెటిక్గా ఆలోచించినా కూడా ఆ నిర్ణయం తప్పని మాత్రం చెప్పగలం. ఈ సమాజానికి అర్థం కావాల్సింది ఏంటంటే, తమ బిడ్డలే అయినా, తాము కన్నవాళ్లే అయినా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ప్రేమని పెంచుకున్నా చంపే హక్కు వాళ్ళకి లేదు. పాముకి బుర్ర లేదు, మనిషికి మాత్రమే బుర్ర ఉంది. జంతువులన్నీ 4 కాళ్ళతో పాకి నేల మీద పాకి బుర్ర ఎదగల, మనిషికి మాత్రమే బుర్ర ఉంది. మిగతా జంతువులకి మనిషికి తేడా బుర్ర. బుర్రకు ఆలోచన ఉండాలి. తోటి మనిషిని, తమ బిడ్డలనైనా పాము కనుక పిల్లల్ని మింగుతుంది అన్నట్టుగా వీళ్ళు మింగే హక్కు వీళ్ళకి లేదు. ఎందుకు చెప్పుకోవాలి బిడ్డల్ని? అది ఒక అంశం అయితే, గతంలో బండ్లు ఓడలైనా బతికి బట్ట కట్టారు. బాగా బతికిన వాళ్ళు, బతికి చూపించిన వాళ్ళు, వాళ్ళు బతికుంటే బలాసుగా బతకొచ్చు, తినొచ్చు అన్నట్టుగా జీవించారు. నాకు తెలుసండి, బాగా బతికిన వాళ్ళు ఇదేంటి ఇడ్లీ బండి పెట్టుకుని, చిన్న హోటల్ పెట్టుకుని, టీ స్టాలో కిరాణా కొట్టు పెట్టుకుని కూలికి వెళ్ళి పిల్లల్ని పోషించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఎంతమంది ఆడవాళ్ళు మన నగరాల్లో, మన బస్తీల్లో, మన గ్రామాల్లో చూస్తాం. భర్తలు తాగి చచ్చిపోయినా, వదిలేసిపోయినా, పట్టించుకోకపోయినా, ఎందుకంటే వాడికి ఒక రోజు వేతనం ఇంట్లో ఇస్తే 4 రోజులు తాగి పడుకుంటాడు. పట్టించుకోకపోయినా ఆడవాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు. ఎంతమంది ఆడవాళ్ళని నన్ను చూపించమంటారు? ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ మేడ్స్ని చూడండి. ఎంతో మంది స్త్రీలు భర్తలు తాగుబోతులుగా మారి పట్టించుకోకపోతే బతికి చూపిస్తున్నారు, పెంచి చూపిస్తున్నారు, చాలా ప్రయోజకులను చేస్తున్నారు. అట్లాగే గతంలో నేను ఇందాక అనుకున్నట్టు మనం కుటుంబాలు కూడా అట్లా బతికినాయి, ఆ విలువలు. కానీ వాళ్ళ వినియోగదారీ సంస్కృతి మనుషుల్ని పీడిస్తుంది, చాలా అశాంతిని కలిగిస్తుంది. మానవీయ విలువలు ధ్వంసం కావడం, కుటుంబ విలువలు ధ్వంసం కావడం. కుటుంబ విలువలు అంటే సాంప్రదాయ విలువలు కాదు, మానవీయ. ఒకప్పుడు ఒక కుటుంబం కష్టాలు ఎదుర్కొంటే ఇంకో కుటుంబం తోడు నిలిచేది. మనకి ఆనించడానికి భుజాలు ఉండేవి. అట్లాగే కుటుంబంలో ఉండే ఇతర సభ్యులు కూడా ఒకళ్ళకి కష్టపడుతుంటే, ఒకళ్ళు బాధపడుతుంటే ఓదార్చేవాళ్ళు. అది ఇప్పుడు తగ్గిపోయింది. దానికి నేను న్యూక్లియర్ కుటుంబాలు అనివార్యం కావచ్చు, ఉమ్మడి కుటుంబాలు ఎందుకు లేవు, ఆ చర్చలోకి వెళ్ళను. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఎప్పటికైనా పడుతుంది, దానికేం మనం వ్యతిరేకంగా ఉండాల్సిన పని లేదు. కానీ ఉమ్మడి కుటుంబాలు సాధ్యం కాకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీసే అనివార్యమైనప్పుడు కూడా ఆ కుటుంబ విలువలు, మానవీయ విలువలు కొనసాగించవచ్చు. అంటే ఆ సపోర్టివ్ సిస్టమ్ అంటారు. ఆ సపోర్టివ్ సిస్టమ్ చాలా బలహీనంగా ఉంది. ఎవ్వరికి వాళ్ళు మస్తు కరో మజాకరో, నా సుఖం, నా సంతోషం, నా స్వార్థం, ఇదే ఉంది. కాబట్టి పక్కన మన కుటుంబ సభ్యులే బాధపడుతున్నా మనకు పట్టం. వాళ్ళ అప్పుల పాలైనా, ఉద్యోగం లేకపోయినా, ఒక కుటుంబంలో ఎవరికో మంచి ఉద్యోగం ఉండేది లేదు, ఇప్పుడు కొన్నాళ్ళు లేదు ఉద్యోగం. వాళ్ళ ఆలనా పాలన పట్టించుకుంటే తప్పేంటండి?
కనీసం మోరల్ సపోర్ట్ ఏంటంటే ఇవాళ ఎంతమంది క్రైసిస్లోకి వెళ్ళినప్పుడు మెంటల్ టెన్షన్స్ కావచ్చు, ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ కావచ్చు, సింగిల్ పేరెంటింగ్ కావచ్చు, సింగిల్ ఉమెన్ కావచ్చు, ఇట్లా చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ వాళ్ళ చుట్టూ ఒక సపోర్టివ్ సిస్టమ్ ఉంటే తప్పలేదు కదా. ఆ సపోర్టివ్ సిస్టమ్ లేకపోవడం వల్ల కూడా ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అది సొంత కుటుంబం కూడా కానరు, ఎందుకంటే పట్టించుకుంటే మనం ఏమైనా డబ్బులు ఇవ్వాలేమో. అంటే ఆ సపోర్టివ్ సిస్టమ్స్ లేవు, ఆ ఊరట కలిగించే హృదయాలు లేవు, ఆ ఊరటనిచ్చే చేతులు లేవు. ఖచ్చితంగా ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా ఒకటి వాళ్ళ దృక్పథంలో ఖచ్చితంగా లోపం ఉంది, నేను కాదనట్లా. ఎందుకంటే కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు కదా. ఆత్మస్థైర్యంతో జీవించాలి, కానీ ఆత్మహత్యల వైపు దృష్టి సారించొద్దు. అలా కాకుండా వాళ్ళు ఆ కుటుంబం ఆ జంట వాళ్ళు అనుకోవచ్చు, మేము చచ్చిపోతే మా బిడ్డల్ని ఎవరు చూడరు, ఎవరు చూస్తారు కాబట్టి మేము చంపేస్తాం, మాతోటే అంతమైపోని అని. ఇక అది బాధాకరం, ఒక విషాదం. వాళ్ళ మీద కోపం రావట్లేదు కానీ వాళ్ళ నిర్ణయం తప్పు అనేది మాత్రం చెప్పగలం. అట్లాగే ఇటువంటి ఆత్మహత్యలు నివారించాలి అంటే కన్జ్యూమరిస్టిక్ వాల్యూ సిస్టంలో కొట్టుకుపోవద్దు. పలానా వస్తువు ఉండాలి, ఆ పలానా ఫోన్ లేకపోతే, కార్ లేకపోతే, బిల్డింగ్ లేకపోతే, ఆ వస్తువులు వాడకపోతే జిందగీ బర్బాద్ అన్నట్టుగా. అంటే చూడండి, అంత వస్తు వినియోగదారి సంస్కృతిలో భాగమే. అసలు ఎంతమంది పిల్లలు బైక్ కొనిచ్చకపోతే అలుగుతున్నారు, అందులో మొండిగా తల్లిదండ్రులు బెదిరిద్దామని ఏదో చేసి చచ్చిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఒక టీవీ ఛానల్ చూడనిపోతే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, రిమోట్ దగ్గర వచ్చిన కూడా. అట్లాంటివి ఎన్నో చూస్తున్నాం. కాబట్టి వినియోగదారి వస్తు సంస్కృతి వ్యామోహంలో పడి, లేదా అట్లా బతికితేనే బ్రతుకు. ఇప్పుడు వీళ్ళు ఇంకోలాగా బతకవచ్చు, డబ్బు లేకపోయినా, కొంచెం పేదరికం వచ్చినా, లేదా తాత్కాలికంగా జాబ్ రాలేదు కాబట్టి కొంచెం ఎకనామిక్ క్రైసిస్ ఉండొచ్చు. ఆ క్రైసిస్ని ఫేస్ చేయడానికి తగిన మనోధైర్యం వాళ్ళు పెంచుకొని, అంతకుముందు ఉన్నంత కంఫర్టబుల్గా ఇప్పుడు లేకపోయినా కొంతకాలం భరించుదాం అనుకుంటే ఈ నిర్ణయాలు ఉండవు. అట్లాగే నేను ఇందాక చెప్పినట్టు ఒక సపోర్టివ్ సిస్టమ్ ఎక్స్టెండ్ చేస్తే, సరే వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు, రేపొద్దున జాబ్ వస్తే వీళ్ళు బాగానే ఉంటారు, అప్పుడు దాకా మనం ఆదుకుందాం, మనం సహకరిద్దాం, మనం ధైర్యం చెప్దాం. మరి వాళ్ళ చుట్టూ ఉన్న కుటుంబాలు ప్రశ్న వేసుకోవాలి, మనం ఎందుకు ధైర్యం ఇవ్వలేకపోయాం. ఎవరికన్నా బాగాలేకపోతే చూసొద్దాం అనుకుంటామండి, మనం చూసి వచ్చే లోపలే వాళ్ళు చనిపోతారు. ఎంత బాధ వేస్తుంది నాకైతే. చాలా అంటే కొంచెం పెద్దాళ్ళు అయ్యాక చూసి రాకపోతే ఒక 4-5 రోజులు బాధపడుతున్నాను. నేను చూద్దాం అనుకున్నా, నాకు కుదరలా, నేను అనుకోలేదు ఇట్లా అవుతుందని. ఎంతో బాధ అనిపిస్తుంది. మరి మన చుట్టాలు, మన దగ్గరి వాళ్ళు, మన ఆత్మీయుల మరణం అత్యంత దుర్భరం. అంటే ఆ కుటుంబానికి మోరల్ సపోర్ట్ లేదని అంటారా మేడం? అంటే రిలేషన్స్ తెలియకుండా నేను జడ్జిమెంట్స్ పాస్ చేయలేను, కానీ ఉంటే బాగుంటుంది. ఆత్మహత్యల వైపు దృష్టి సారించే వాళ్ళు మన సమాజంలో చాలా మంది ఉంటారు, రకరకాల కారణాలతో ఉంటారు. ప్రేమ విఫలమైన చోట, ఆర్థిక కష్టాలు వచ్చిన చోట, ఇంకేదో మోసం జరిగిన చోట, ఆస్తులు దోచేసుకున్న చోట, అంటే పాలళ్ళు దాయాదులే ఆస్తులు లాగేసుకుంటారు. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ప్రతి కష్టం వెనుక కూడా ఎవరు కష్టాల్లో ఉన్నా ఒక చేయూత కావాలి, ఒక ఓదార్పు కావాలి. అది ఇవ్వాలి అని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రెసెంట్ సొసైటీలో మేడం పక్కవాడి కష్టాన్ని అర్థం చేసుకున్నంత టైం ఉందంటారా జనాలకి? టైం లేకపోతే కుటుంబాలు విధ్వంసం అవుతాయి, టైం లేకపోతే మానవీయ విలువలు అడుగంటుతాయి. ఆ అడుగంటిన మానవీయ విలువల్లో ఇవాళ మనం లేకపోవచ్చు, రేపు మన టర్న్ కూడా రావచ్చు, మన పిల్లల టర్న్ అయినా రావచ్చు. అట్లా ఎందుకు అనుకోవాలి? ఆ పరిస్థితి మనకు కూడా రావచ్చు, రాదని ఏంటి గ్యారంటీ? కాబట్టి మానవీయ విలువలతో జీవించడమే మనిషి ధర్మంగా, లక్ష్యంగా ఉండాలి. వీళ్ళ పరిస్థితి నాకు నిజంగా తెలియదు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా, కానీ వీళ్ళు బతుకుంటే బాగుండేది అనే ఆకాంక్ష, అంటే ఆ బాధ అయితే ఉంది. ఆ కుటుంబం, ఇట్లాంటి కుటుంబాలు మన చుట్టూ ఎక్కడైనా ఉంటే వీలైనంత ధైర్యం చెప్పాలి, వీలైనంత సహాయం చేయాలి. అందరు మన ఆశలు రాసిస్తామా? చేయగలిగిన కాసింత సహాయమే కదా. ఒక నలుగురు పూనుకొని కాసింత సహాయం చేస్తే ఆ నెల గడిచిపోతుంది. అట్లాంటి ప్లాన్స్ ఎందుకు చేయరు? ఇప్పుడు మేము చేస్తాం చాలా. అక్కడక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం అర్థం చేసుకుని కొంచెం దగ్గరికి వెళ్ళి
వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. Yes. చూపించుకోక్కర్లా, చెప్పుకోక్కర్లా. అట్లా చాలా పర్సనల్ లెవెల్లో చేయాల్సిన సందర్భాలు వస్తాయి. లేదా మన 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 స్నేహితుల్లో కానీ మన కుటుంబాల్లో ఉంటే అట్లా చేయగలిగితే కొన్నిసార్లు డబ్బుగా అక్కర్లేదు. అందరూ డబ్బు లేక చనిపోరు, ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉంటాయి. ఎస్ కాబట్టి అది ఆ సిచ్యువేషన్ ఎవరు ఉన్నా వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఓదార్పునివ్వండి, ధైర్యం ఇవ్వండి, 4 సాంత్వన పలికే పలుకులు పలకండి, వాళ్ళకి కొంచెం వాళ్ళు బయటకు వచ్చే వరకు నిలబడండి, ఆ తర్వాత వాళ్ళే నిలబడతారు. కానీ ఇంకా మన సొసైటీ ఎలా ఉందంటే మేడం, మీరు అన్నట్టుగా వాళ్ళు వెళ్ళి ఏమైనా చెప్పుకుంటే కొంచెం హేళనగా మాట్లాడడము, అవునా నువ్వు ఇంత అప్పుల్లో ఊరుకుపోయావా, ఏం చేసావు అనేసి కొంచెం ఏమంటారు నెగిటివ్గా మాట్లాడడం, ఇలాంటి థాట్స్ కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం సొసైటీలో. అంటే ఇప్పుడు మీరన్న చాలా కరెక్ట్. ఇప్పుడు కొంతమంది చెప్పుకుంటే చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు, చెప్పుకుంటే ఇంకా నవ్వులు పాలవుతున్నారు. అది కూడా ఉండదు. అంటే అది కూడా ఇన్సెన్సిటివిటీయే కదా. చెప్పుకున్నారు అంటే నాకు వచ్చి చెప్పుకున్నారు, నా మీద ఎంత నమ్మకం ఉంటే చెప్పుకున్నారు అనుకోవాలి. కానీ చెప్పుకోగానే వాళ్ళని హెకిల్ చేసి హేళన చేస్తే ఇవన్నీ ఇన్సెన్సిటివ్ వాల్యూసే. చెప్పుకోగానే హేళన చేశారంటే వాళ్ళేం మనుషులు? పాపం చెప్పుకున్న వాళ్ళు సిగ్గుపడాలి, అయ్యో అనవసరంగా చెప్పుకున్నాను అని. కాబట్టి ఎప్పుడు కూడా చెప్పుకున్నోళ్ళు బాధపడేలాగా అవతలోళ్ళు ఉండకూడదండి. అదే సున్నితత్వం అంటే. సున్నితత్వం కోల్పోయిన చోట ఏమైనా జరుగుతాయి. అంతా మస్తకరం మజాకరం, ఇంకేం ఉండదు. సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫ్ పిటి ఉండొద్దు, సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉండొద్దు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. వాటికి ఉన్న తేడానే మనకు అర్థం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్కి సెల్ఫ్ సెంటర్డ్నెస్కి చాలా మంది మీరు చూడండి, మేము చాలా సున్నితం అంటారు. ఆ సున్నితత్వం ఆబ్జెక్టివ్గా ఉండాలి, కానీ వాళ్ళకి సబ్జెక్టివ్గా ఉంటుంది. నా బాధ, నా దుఃఖం, నా కోపం, అది సున్నితత్వం అనుకుంటారు. అది కాదు, స్వార్థం, సెల్ఫ్ సెంటర్డ్నెస్. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, అది మేము చాలా సెన్సిటివ్ అంటారు. మీరు గమనించండి, మేము చాలా సెన్సిటివ్ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ సున్నితత్వం ఉంటుందా, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉంటుందా అని. అట్లాగే మనుషుల స్వభావాల్లో కూడా ఎవరైనా బాధ చెప్పుకుంటే మనం వాళ్ళ తిరగంగానే నవ్వుకున్నాము, లేదా ఇంకొకళ్ళకి చెప్పి అవమానపరిచాము అంటే అది కుసంస్కారం. అట్లా ఎవరు ఉండకూడదు. అట్లాగే ఇట్లాంటి ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం. వాళ్ళు బయటపడితేనే తెలుస్తాయి. కొన్నిసార్లు తెలిసే అవకాశం ఉన్నా ఇగ్నోర్ చేస్తారు. అట్లా ఇగ్నోర్ చేయొద్దు. సరే వాళ్ళు కూడా చెప్పుకోగలిగిన వాళ్ళకైనా వెళ్ళి చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఇంకా అవమానం అవుతుందేమో, ఇంకా హేళన చేస్తారేమో అనే భయంకి వెళ్ళొద్దు. చెప్పుకోగలిగిన వాళ్ళకైనా, అది స్నేహితులే కావచ్చు, చుట్టాలే కావచ్చు, చెప్పుకోగలిగిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని చెప్పుకుంటే కొంచెమన్నా ఊరట లేదా కొంచెమైనా సపోర్ట్ దొరుకుతుంది. అది చాలా అవసరం.